రవితేజ అన్న కొడుకుతో సందీప్ రెడ్డి వంగ అంట. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, స్కిప్ చేయకుండా అయితే చూడండి మచాస్. రవణ ఏజ్ ఇప్పుడు 56, దాదాపు ముసలుడు అయిపోయాడు అన్నమాట. సో ఈ మధ్యన సినిమాలు కూడా పెద్దగా ఆడట్లేదు, అన్ని డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు. సో రవణ కెరియర్ కూడా చాలా డౌన్లో నడుస్తుంది. అయితే తన వారసత్వంగా తన కూతురు కొడుకు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఫ్యూచర్లో ఏమవుతారో ఒకసారి తెలుసుకుందాం ఈ వీడియోలో అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ తన కూతురు తన కూతురు అయితే ప్రొడ్యూసర్ అవ్వాలని ఒక చిన్న టాట్లు అయితే ఉందంట. సో ప్రొడ్యూసర్ అవ్వడం అంటే ఆశామాసి విషయం కాదుగా, చాలా రిస్క్ ఉంటాయి అండ్ ఎత్తు పల్లాలు కూడా ఉంటాయి. అందులో మనీ లాస్ అవ్వచ్చు, ఇన్కమ్ గెయిన్ అవ్వచ్చు. మరి తనైతే సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ అయితే ఉంది కదా నాగశ్విన్ది, సో ఆయన దగ్గర అసిస్టెంట్గా అయితే జాయిన్ అయిందంట. సో ఈ ప్రొడ్యూషన్ ఎలా చేస్తారు, రెమ్యునరేషన్ ఎలా ఇస్తారు, సో ఇవన్నీ బేసిక్ నాలెడ్జ్ తెచ్చుకొని తన ఫస్ట్ మూవీ అయితే డెబ్యూ అయితే ఇచ్చిద్దంట. ఎలాగైతే మనకి కొనిదెల నిహారిక ఇచ్చిందో కమిటీ కుర్రాలతో, సో అలా మనకి సో రవణ కూతురు అలా ప్రొడ్యూసర్గా ఇంకో 2 yearsలో ఎంట్రీ అయితే ఇవ్వబోతుందంట. నెక్స్ట్ వచ్చేసి తన కొడుకుతో తన కొడుకు సందీప్ రెడ్డి వంగ ఏంటంటే మహాధన్ రవితేజ కొడుకు అని అందరికీ తెలిసిందే. సో అందరు హీరో అవుతాడు, ఈడియట్ లాంటి మూవీతో ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకున్నారు అయితే రవితేజ ఫ్యాన్స్. కాకపోతే ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే తనకి హీరో అవ్వడానికి అసలు ఎట్లాంటి ఇంట్రెస్ట్ కూడా లేదంట. తను ఒక డైరెక్టర్ అవుదామని ఇంట్రెస్ట్ అయితే ఉందంట. ఎట్లా అయితే రవితేజ అన్న ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్ట్గా అయ్యి తన హీరో అయ్యాడో, సో అలాగన్నా తను అసిస్టెంట్ డైరెక్ట్గా అయితే అవుదామని అనుకుంటున్నాడంట. దానికోసమే రవితేజ అన్న రికమెండేషన్తో సందీప్ రెడ్డి వంగ అన్న దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ అయితే రికమెండేషన్ చేయించారంట. సో మహాధన్ ఫస్ట్ మూవీ ఏమనుకున్నారు, స్పిరిట్ మూవీలో తన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అన్నమాట. కాకపోతే ఇక్కడ రవితేజ అన్న ఫ్యాన్స్కి చాలా డిసప్పాయింట్ అన్నమాట. తన వారసుని ఇంకో తరంగా హీరో చూడాలనుకున్న ఫ్యాన్స్కి చాలా డిసప్పాయింట్ అన్నమాట. సో ఈ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మచ్చాస్ మరి.